ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైన చూసి మన వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? వారికే తెలుసు ఎంతమంది అంటే ఎక్కడెక్కడి నుండో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. చాలా మంది నన్ను కలిశారు. ఈ దగ్గర 1.5 మంత్లో ఒక 100 మంది నన్ను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఒక 100 మంది మినిమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు ఉన్నోరికి ఒక సమస్య, లేని వారికి ఒక సమస్య అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మీరు చెప్పింది అక్షరాల మా జీవితం, అసలు మీరు సీసీ కెమెరా పెట్టేమైనా చూసారా అనే విధంగానే మా జీవితంలో జరిగింది. తక్కువ ఆలోచించకుండా అపాయింట్మెంట్ తీసుకొని మేము వచ్చాము అని ఒకరు అంటే, మరొకరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా నాకు వివాహం బ్రేక్ అయింది దగ్గర దాకా వచ్చి, అసలు ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్తున్నాను నేను. అంటే విషయం ఏమిటి అంటే, ఒక సాధన, అమ్మవారి సాధన ద్వారా ప్రతిదీ సాధించవచ్చును. అందులో మన యొక్క సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే, నేను చెప్పేది ఒకటే ఏమిటి అంటే, మీ జీవితము మధ్యలో ఆగింది అని బాధపడుతున్నారా? అది మళ్ళీ మనము అత్యంత అద్భుతంగా ముందుకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయింది, దాన్ని మరి మనం కొత్త విత్తనం పెట్టడమా లేదా ఏమిటి అనేటువంటిది ఆ పరిశోధన చేసుకొని మనం ముందుకు వెళితే బాగుంటుంది. గురుగారు, శని వక్ర దృష్టి ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో కుంభరాశి వాళ్ళకి ఏ విధమైన మార్పులు చేర్పులు జరగబోతుంది? ఆల్రెడీ వీళ్ళు ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, దీనికి తోడు మళ్ళీ శని వక్రగతి అంటున్నారు. మరి ఎలాంటి పరిస్థితులు చూడబోతున్నారు? ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందంటారు? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? కుంభరాశి అనగానే వాస్తవానికి మీరు అన్నట్టుగా ఏలినాటి శని అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఈ యొక్క శని ప్రభావము అనేటువంటిది వీరికి పెద్దగా ఉండడం లేదు అని చెప్పుకోవచ్చు. అంటే ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకు లేదు అనేటువంటి విషయాలను చూద్దాం. ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11వ తారీఖు వరకు మనకు ఏర్పడేటువంటి శని వక్ర దృష్టి వల్ల మరి వీరి లగ్నాన్ని శనేశ్వరుడు చూడడము, అదేవిధంగా వీరి యొక్క 3వ భావాన్ని శనేశ్వరుడు చూడడం ద్వారా కొంత వీరి యొక్క తల్లి గారికి కావచ్చును, అదేవిధంగా అన్నదమ్ములు అక్కా చెల్లెలకు సంబంధించినటువంటి విషయాలలో తోబుట్టులతో కొంత గొడవలు వాటిల్లేటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కుంభరాశికి సంబంధించినటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కుంభరాశి వారికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆడవారు కానీ మగవారు కావచ్చును, మనీ రిలేటెడ్ ఏమైనా ఈ రక్త సంబంధికులతో చేసినటువంటి మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ మూలకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కుంభరాశి వారికి మరి రాహుపై శని దృష్టి ఉండడం ద్వారా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవాలి అని కానీ, సడన్ డెత్స్ చేసుకోవాలి అని కానీ, లేదా బైక్ యాక్సిడెంట్స్ అని కానీ, కారు యాక్సిడెంట్స్ కావచ్చును, తెలియకుండానే ఏమైనా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా రాహుపై శని దృష్టి పడింది అంటే అది మంచిది మాత్రం కాదు, అది ఎట్టి కోశాన మంచిది కాదు. కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో కొంచెం వారికి జాగ్రత్తగా మోటివేషన్ చేస్తూ ఉండండి. సా, సి, సు, సే పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పేర్లతో మొదలయ్యేటువంటి వారు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. క్యాన్సర్ రిలేటెడ్ కావచ్చును, హెల్త్ రిలేటెడ్ కావచ్చును, చర్మ సంబంధిత, బ్లడ్ రిలేటెడ్, ఐరన్ లోపం ఉండడమా, ఇలాంటి ఇష్యూస్ ఉండే పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వారికి 2018, 19, 20 ఈ తరుణంలో లవ్ బ్రేకప్స్, డైవర్స్, అదేవిధంగా కొంతమేర దగ్గర వ్యక్తులు దూరం అయిపోవడాలు,
మనీ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు 21, 22, 23 ఇదంతా 22 లోపు భూ సంబంధిత ఇబ్బందులు, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడాలు, హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు, యాక్సిడెంట్స్, ప్రదేశ మార్పులు, ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా ఇబ్బందులు. అప్పటి వరకు ఒక వెలుగు వెలిగినటువంటి వీరు ఇప్పుడు 2014, 15, 16, 17 ఆగస్టు దాకా ఒక వెలుగు వెలిగారు. 12, 13, 14 నుండి విదేశాల్లో ఉండేవారు స్వదేశాలకు రావడాలు, మరి ఇదే టైంలో విదేశాలకు వెళ్ళి స్వదేశాలకు రావడాలు, మళ్ళీ 1, 2 అని కాదు చాలా 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 ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. మరి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము అని చెప్పడం జరుగుతున్నది. ఈ సమయంలో భార్యాభర్తలకు, బంధువర్గం వారితో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. శని వక్ర దృష్టి వల్ల. శని వక్ర దృష్టి అనేటువంటిది మీ లగ్నంపై ఏర్పడుతుంది కనుక శరీరం బద్ధకస్తంగా అవ్వచ్చును. అదేవిధంగా మనకు కొంత ప్రమాదాలు, నష్టాలు కూడా వాటిల్లే పరిస్థితి ఉంది. ఈ టైంలో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు, గమనించుకోండి. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి నవంబర్, డిసెంబర్ వరకు, డిసెంబర్ 11వ తారీఖు వరకు పనికిరావు. అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు, మనశ్చింత, అదేవిధంగా ఇంకా చూసుకుంటే శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవడం కానీ, ప్రయాణాలలో కొంత ప్రమాదాలు కావచ్చును. వ్యవహారం ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, అది బిజినెస్ కానీ, అది మార్కెటింగ్ కానీ, ఉద్యోగం కానీ, అందులో కొన్ని అవకతవకలు, కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కుంభరాశి వారు 100కు 200% ఈ తరుణంలో ట్రేడింగ్ అని కానీ, ఇన్వెస్ట్మెంట్స్ అని కానీ, కొత్తగా ఏమైనా ప్రారంభించాలి అని అనుకోవడం కానీ, ఇలాంటివి పనికిరాని విషయాలు అనేటువంటి విషయాలను 1కి 2 సార్లు నేను గుర్తు చేస్తున్నాను. వివాహ ప్రయత్నాలకు ఇది సరైనటువంటి సమయం కాదు. ఉద్యోగంలో ప్రయత్నాలు చేసేటువంటి వారు ప్రయత్నం చేయండి, పర్వాలేదు. ఇది ఇంటూ మార్క్ పెడుతున్న కుంభరాశి చాలా 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 డేంజర్ జోన్లో ఉండబోతున్నారు. మరి ఈ డేంజర్ జోన్ను అధిగమించడానికి తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాలను చెక్ చేసుకునేటువంటి బాధ్యత మీదే. ఎందుకంటే మీ ఇంటి కరెంటు బిల్లు మీరే కడతారు, మీ ఇంటి గ్యాస్ బిల్లు మీరే కడతారు, మీ ఇంట్లో ఆకలి అయితే మీరే వంట వండుకొని తినేటువంటి బాధ్యత మీదే. మరి మీకు కష్టం వచ్చింది అని నలుగురికి చెప్పడం ద్వారా నవ్వుల పాలవుతున్నారు. నాతో చెప్పుకోండి, నేను ఎవరికి చెప్పను. మీ కష్టం నాతో షేర్ చేసుకోండి. మీ కష్టానికి తగినట్టుగా మీ నోట్లో పంచదార పోసే బాధ్యత నాది ఖచ్చితంగా. కనుక మొన్న ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఒకే ఇంట్లో ముగ్గురు ఉన్నారు. వారందరూ బట్టలకు సంబంధించినటువంటి ఒక బిజినెస్ పెడదామని చెప్పి ప్లాన్ చేసి పెట్టిర్రు. అంటే వారికి ఒకరు పరిచయం అయ్యారు. వారి జన్మజాతక రీత్యా శుక్రుడు నీచలో ఉన్నాడు. వారి లగ్నం చూస్తే మీన లగ్నం అయింది. ఆ వ్యక్తి 2022లో వీరి జీవితంలోకి రావడం సుమారుగా ఎంత లేదన్నా ఒక 2 కోట్ల రూపాయల బట్టలు నష్టపోయి ఉంటుంది. సెట్ కాలే. అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఏం చేస్తారు? నష్టపోయిండ్రు. ఇప్పుడు నా దగ్గర రాగానే ఓం భీం భూమ్ భూమ్ బుష్చు, ఇక నీ పైసలు నీకు తీసుకొని నేను ఇస్తానా? నీ కర్మ మీరు అనుభవించాల్సింది. కనుక నేనేం చెప్తున్నాను, ఒకటే మాట చెప్తున్నాను, 1,00,000కు రూపాయి తక్కువైనా కూడా దాన్ని 1 లాక్ అన్నారు. కనుక ఆ 1 రూపీ నేనే అయితేనా, మరి మీరే చేకూర్చుకునేటువంటి విధమైనటువంటి రెమెడీ నేను ఇస్తాను. బ్యాలెన్స్ కావాలి. మనం చేసుకున్న కర్మ మనకు. కనుక మొదటి ఆప్షనా, రెండో ఆప్షనా, మూడో ఆప్షనా మీ ఇష్టం. నేనే లాస్టా. రండి, వన్స్ కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నా స్లోగన్ ఒకటే, నేను చెప్పేది ఒకటి, నా నినాదం ఒకటే. ఎందుకంటే
మీరు అందరూ వేరు, నేను వేరు, ఇది మాత్రం కన్ఫర్మ్. సో ఎప్పుడైతే నాతో మాట్లాడతారో, నాతో మాట్లాడిన తర్వాత మాట్లాడక ముందు మీరే చూసుకోండి మీ జీవితం, అంతే. విన్నారా? ఓవరాల్ గా శని వక్ర దృష్టి ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు అయితే జరగబోతున్నాయి? ఒక మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, వ్యక్తిగత జాతకరీత్యా మనకు మంచి యోగం ఏర్పడింది, మంచి యోగంగా కాలం నడవబోతూ ఉన్నది, మనకు కాలం కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. మీ జాతకరీత్యా మీకు సూటబుల్ అయ్యేటువంటి బిజినెస్లు కూడా మీరు చూసుకోవాలి. మీకు సెట్ కాని ఉద్యోగాలను మీరు చేస్తూ, సెట్ కాని బిజినెస్లను మీరు చేస్తూ ఎదుగు బొదుగు అనేటువంటిది లేకుండా ఎన్నేళ్ళు ఉంటారు, ఇంకెప్పుడు తెలుసుకుంటారు? సో రండి, అంతే. ఓవరాల్ గా శని వక్ర దృష్టి వల్ల ఈ రాశి వాళ్ళందరికీ ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి మంచి విశ్లేషణ అందించారు. మహాదేవ్.